అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన భీమన అమావాస్యం గురించి తెలుసుకుందాం. ఈ భీమన అమావాస్యాన్ని జ్యోతిర్భీమేశ్వర వ్రతం అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటకలో మహిళలు నిర్వహించే ఒక ముఖ్యమైన హిందూ ఆచారం. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ అమావాస్యం రోజు జరుపుకుంటారు. ఎందుకనగా మహిళలు పెళ్ళైన వారు కానీ పెళ్ళి కాని వారు కానీ వారి వారి ఇళ్లలో ఉండే అన్నదమ్ముల కోసం మరియు భర్తల కోసం వారి శ్రేయస్సు కోరుకుంటూ దీర్ఘాయుషు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ఎలా చేయాలి అని అంటే, కాళికాంబ అని పిలువబడే మట్టిని ఉపయోగించి తయారు చేసి జత దీపాలను ఆ రోజున వెలిగించాలి. అవి శివపార్వతులని సూచిస్తాయి. దివ్య దంపతులను శాంతింపచేయడానికి ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున లేచి కాలకృత్యాలన్నీ పూడ్చుకున్న తర్వాత దేవుని గదిలో శివపార్వతుల చిత్రపటానికి అలంకరించి పూజలు చేసేటప్పుడు దీనికి చలివిడి పిండి దీపాలు, చలివిడి పిండి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి ఈ దీపాలు వెలిగించడం ద్వారా నిరాశ మొదలైన ఇటువంటి ఎన్నో గుణాలను చల్లబరచడానికి ఈ చలివిడి పిండి దీపాలను వెలిగిస్తారు. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ ఉంది. ఒక బాలికను చనిపోయిన యువరాజుకిచ్చి పెళ్లి చేస్తారు. సో ఇలాంటప్పుడు ఆ బాలిక ఎటువంటి నిరాశ చెందకుండా పార్వతీ పరమేశ్వరుల పై నమ్మకం ఉంచి మరుసటి రోజే 2 మట్టి ప్రమిదలు తీసుకొని భీమన అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. సో ఆమె భక్తికి మెచ్చి శివపార్వతులిద్దరూ తన ముందు ప్రత్యక్షమై ఆ యువరాజును తిరిగి బ్రతికించారు. ఆమె తయారు చేసిన మట్టి కడుపును శివుడు విరిచాడు. ఈ విధంగా విన్నారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం, చారిత్రాత్మక కథల కోసం మా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.